ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చూడండి, అసలు మనకి ఈ ప్రపంచము ఇంత రంగురంగుల ప్రపంచం, ఇంత అందంగా కనిపిస్తూ ఉన్నదే. ఈ కనిపించే ప్రపంచం అంటే మన అనుభవాన్ని ఆధారం చేసుకుని మనం చెప్తున్నాం కదా. ఈ ప్రపంచం అనుభవానికి అందుతుంది కదా. మన అనుభవాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని మనము చెప్తూ ఉన్నాము. అసలు మన అనుభవానికి అందినంత మాత్రాన ఈ అనుభవానికి అందే ఈ జగత్తు సత్యమా అంటే యథార్థంగా ఇలానే ఉన్నదా? అసలు నిజం ఏమిటి? వాస్తవం ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ అన్వేషించుకోవాలండి. అజ్ఞానిలాగా ప్రపంచంలో పడి పరిగెత్తకుండా జ్ఞానిలాగా సత్యం కోసం వెతకాలండి. సత్యాన్ని అన్వేషించాలి. ఆ సత్యాన్వేషణ అది లేకుండా ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించలేరండి. వ్యావహారిక దృష్టితో తను ఉన్న స్థాయిలో నుంచి మాట్లాడేదే నిజము అనుకుంటే మరొక స్థాయిలో ఇంకొక నిజం ఉంటుందండి. ఒక్కసారి దీని గురించి విచారణ చేద్దామా? కొన్ని విషయాలు నేను ప్రస్తావన చేస్తానండి, మీరే ఆలోచించుకోండి. చూడండి, ఉదాహరణకి మన అనుభవం మీదే ఆధారపడి మనం చెప్తాం కదండి. ఒకటి, అనుభవమే సత్యము అనుకుంటే మన నిత్య జీవితంలో చూడండి, ప్రతి నిత్యము మనకి మన జీవితం సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుందండి. అంతే కదా, ప్రతి జీవితం అంతే. సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికోటి యొక్క జీవితము ఈ అహర్నిశలు, ఈ పగలు రాత్రి, దీని యొక్క పునరావృత్తి మీదే ఆధారపడుతుందండి. అంతే కదా. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమరనే అస్తమిస్తాడు కదా. మన అనుభవంలో ఉన్నదే కదా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడని ఎలా చెప్తాము? సూర్యుడు దిశ్చక్రం, ఈ దిశ తూర్పు ఉంది చూసారా అండి, ఆ దిశ. సూర్యుడు దిశ్చక్రం పైకి రావడం ఉదయించడం అయితే, సూర్యుడు దాని క్రిందకి దిగిపోవడమే అస్తమించడం అని మన నిత్య అనుభవం. అవునా కదా? దీన్ని మనం కాదనలేం కదా. మన నిత్యము మన అనుభవంలో ఉన్న ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. సూర్యుడు దిశ్చక్రం పైకి రావడం ఉదయించడము అయితే, దాని క్రిందకి దిగిపోవడం అస్తమించడం. రైట్? ఇప్పుడు ఈ రెండు స్థానాలని తీసుకొని మానవుడు ఈ రెండు స్థానాలను ఆధారంగా తీసుకొని ఉత్తర దక్షిణ దిక్కులను గుర్తించి
ఆ గుర్తులతో సముద్రయానము మొదలైనవన్నీ సాగిస్తాడు. రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు మన అనుభవంలో ఉండి మాట్లాడుతున్నాం, మన ఉన్న స్థాయి నుంచి మాట్లాడుతున్నాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఉదయించే దిక్కు తూర్పు, అస్తమించే దిక్కు పడమర. అంతే కదా. తూర్పు, పడమర, మరలా ఉత్తర దక్షిణాలు 4 దిక్కులు. ఇప్పుడు ఇంకో కోణంలోంచి నేను మాట్లాడతానండి, గమనించండి. ఇప్పుడు మన నిత్య అనుభవంలో ఉంది కదా సూర్యుడు తూర్పున ఉదయించడం, అస్తమించడం. చూడండి, నిజంగా సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉన్నాయా అండి? మనం ఉన్న స్థానం నుంచి మనం చెప్తున్నాము సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున, పడమరన అస్తమిస్తాడని. నిజంగా సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఉన్నదా? సూర్యుడు ఇటు నుంచి అటుకు తిరుగుతున్నాడా? ఇటు నుంచి అటుకు వెళ్తున్నాడా? మన అనుభవం అలానే ఉంది కదా. అది నిజంగా వాస్తవమా? ఇప్పుడు నేను 2వ స్థాయి నిజం చెప్తానండి, గమనించండి. వాస్తవానికి మీరు అంతరిక్షంలో చూస్తే సూర్యుడు తిరగడండి, భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కానీ మన అనుభవం ఎలా ఉంటుంది? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది అనుభవంలో. నిజానికి అది సత్యమా? కాదు కదా. మన అనుభవంలో సత్యంగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవమైన సత్యం కాదు, యథార్థమైన సత్యం కాదు. ఇది మరొక స్థాయి నిజం అండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది వాస్తవం? 2వదండి. సరే, ఇప్పుడు నేను మరి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తానండి. ఇప్పుడు సూర్యుడు ఉదయించింది తూర్పు, అస్తమించింది పడమర అని చెప్పాం కదండి దిక్కులు. భూమి గోళం కదండి. భూమి ఇప్పుడు ఏదైనా ఒక గోళానికి మీరు ఏది సెంటర్ పాయింట్, ఏది స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్ చెప్పండి అండి. మీరు ర్యాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళండి. వెళ్తే భూమి గోళం కదా. భూమి గోళమైనప్పుడు దానికి తూర్పు ఎటు, పడమరేటు? చెప్పండి. ఈ భూమికి తూర్పు పడమర ఎటు? మన అనుభవంలో ఇటు తూర్పు ఇటు పడమర అని చెప్తున్నామే. సరే, ఇప్పుడు మరొకటి చెప్తానండి. ఇప్పుడు చూడండి, గమనించండి. ఈ తూర్పు పడమర అనేవి మనము ఉన్న స్థానం నుంచి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఉన్నామో అక్కడి నుంచి మనం ఏర్పరచుకున్నవేనండి. మనమున్న స్థాయి నుంచి, మనమున్న స్థలం మీద ఆధారపడి ఈ గోచరించేవేనండి ఇవన్నీ. మనమున్న పాయింట్ నుంచి చూస్తున్నాం అంతే. మనమున్న ఈ స్థానం నుంచి ఇవి మనకి ఇలా అనుభవం అవుతూ ఉన్నాయి. అసలు స్వతసిద్ధంగా నిజంగా ఈ తూర్పు పడమరలంటూ ఏవీ లేవండి. నిజంగా భూమి గోళము ఉన్న స్థాయిలో తీసుకుంటే ఈ తూర్పు పడమరలు లేవండి. మనం ఉన్న స్థాయి నుంచి ఇది తూర్పు, ఇది పడమర అని చెప్పేసి చెప్తున్నాం.
చూడండి, ఏది మనము ఉన్న చోటికి, ఇప్పుడు మనం ఉన్న చోటికి ఏదైతే తూర్పు అవుతుందో భూమికి దానికి సరిగ్గా అవతల వైపు ఉండే దేశానికి అదే పడమర అవుతుందండి. ఈ తూర్పు పడమరలో అసలు యథార్థంగా స్వతసిద్ధంగా లేవండి. అవి కేవలం మన అనుభవానికి చెందినవేనండి. అవన్నీ మన అనుభవానికి, భూ పరిభ్రమణానికి చెందినవేనండి అవన్నీ. ఇక్కడ మరలా ఒక విషయాన్ని, ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఇవన్నీ మనం ఉన్న స్థాయిలో నుంచి చూసి ఇవే సత్యం అనుకుంటున్నామండి. మరి ఒక స్థాయిలో చూస్తే సత్యం వేరే విధంగా ఉంటుందండి. అది అబ్సల్యూట్ ట్రూత్. ఇవన్నీ రిలేటివ్ ట్రూత్లు అండి. మనం ఉన్న స్థాయి నుంచి మనకి సత్యంగా ఉన్నట్లు ఉంటాయి. ఇవి వాస్తవం కాదండి, యథార్థమైన సత్యాలు కావు ఇవి. అబ్సల్యూట్ ట్రూత్ కావు ఇవి రిలేటివ్. చూడండి, మనం ఏదైనా ఒక బల్ల మీద నిలబడ్డామండి, మనం నుంచున్న బల్ల కనుక కదిలితే మనం తూలుతాం అటుకిటికి, అవునా కాదా? మనం నిలబడిన బలాన్ని ఎవరైనా కదిలిస్తే మనం అటు ఇటు ఊగుతాం. రైలు పోతుంటేనో లేకపోతే బస్సు పోతుంటేనో మనకు తెలుస్తుంది, అవునా కాదా? ఇప్పుడు రైలు వెళ్తుంది అనుకోండి, మనకు తెలుస్తూ ఉంటుంది. బస్సు వెళ్తుంది అనుకోండి, మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ చూడండి, మన భూమి గంటకు కొన్ని వేల మైళ్ళ వేగంతో, గంటకు కొన్ని వేల వేగంతో తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉన్నా మనకి మాత్రం ఎలా ఉన్నదండి? ఇది కదలకుండా ఉన్నట్లే ఉంది కదా. గంటకి కొన్ని వేల మైళ్ళ స్పీడ్తో ఇది తిరుగుతున్నా కానీ మన అనుభవం ఎలా ఉన్నది? ఇది స్థిరంగా ఉన్నట్లే ఉన్నది కదా. మన అనుభవం అలానే ఉన్నది కదండి. ఒకటి మన అనుభవం అండి, మరి ఒకటి వాస్తవం అండి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఇది అందరికి అనుభవంలో ఉన్నదే. ఇప్పుడు సినిమాలో తెర మీద బొమ్మలు కదులుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం అందరం మూవీస్ చూసిన వాళ్ళమే కదండి. తెర మీద బొమ్మలు కదులుతూ ఉంటాయి. బొమ్మలు కదులుతూ మాట్లాడుతూ ఉన్నా యథార్థానికి వాస్తవానికి అదంతా ఒక భ్రాంతి అండి, అవునా కాదా? నిజానికి అసలు ఆ బొమ్మలకి హేతువైన ఫిల్మ్ ఉంటే చూసారండి. ఫిలింలో చూస్తే ఆ ఫిల్మ్లో ఇమేజెస్, కొన్ని వందల ఇమేజెస్ దేనికి అది విడివిడిగా ఉంటాయండి, అవునా కాదా? ఆ ఫిల్మ్లో ఇమేజెస్ అనేవి కొన్ని వందల ఇమేజెస్ విడివిడిగా ఉంటాయి. అవన్నీ వేగంగా, అతి వేగంగా కాంతి ముందు తిరిగేసరికి, అవన్నీ అతి వేగంగా కాంతి ముందు తిరిగేసరికి, కదిలేసరికి అవి విడివిడి బొమ్మలు అన్న వాస్తవం మరుగున పడి మన ఇంద్రియాలకు అది ఒక దృశ్యంలాగా కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు ఏం జరుగుతుంది? తెర మీద నిజంగా అక్కడ వ్యక్తులు కదులుతున్నట్లు, మాట్లాడుతున్నట్లు, నాట్యం చేస్తున్నట్లు ఇవన్నీ మనకు అనుభవాలు అందుతూ ఉన్నాయి కదండి. మన ఇంద్రియాలకి, మన కంటికి ఆ దృశ్యం కనిపిస్తూ ఉన్నది కదా. నిజంగా కదులుతున్నట్లు ఇవన్నీ ఉన్నది కదా. వాస్తవం, నిజంగా వాస్తవం అది. ఇక్కడ మొదటి స్థాయి నిజం ఏంటంటే, నిజంగా అవి కదులుతున్నట్లు, ఇవన్నీ మాట్లాడుతున్నట్లు, నృత్యం చేస్తున్నట్లు ఇవన్నీ నిజమే. ఇది ఒక స్థాయి అనుభవం. అవి కదిలిన మాట నిజమే. విడివిడిగా బొమ్మలుండి వాటిల్లో ఏ చలనము లేకపోవడము నిజమే. మీరు ఆ ఫిల్మ్ చూడండి అండి. ఫిలింలో ఇమేజెస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా డాన్స్ చేస్తాయా? చేయవు కదా. మాట్లాడతాయా? లేదు కదా. వాటిల్లో ఏ చలనము ఉండదు.
అది కూడా నిజమే, అది ఎవరు కాదనలేరు కదండి. మొదటి స్థాయి అనుభవం అనేది సత్యమే కదా. సత్యం కళ్ళ ముందు కదులుతున్నది కనిపిస్తున్నది కదా. అది భ్రాంతి అయినా కానీ సత్యం అని ఇతను భావిస్తున్నాడు కదా. తన అనుభవానికి అందింది సత్యం అని అనుకుంటున్నాడు కనుకనే సినిమాలో ఏదైనా మంచి సీన్ వచ్చినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టడము, ఈలలు వేయడము, కన్నీళ్లు కార్చడము, ఏదైనా బాధ కలిగించే సంఘటన వచ్చినప్పుడు కన్నీరు కార్చడము, ఇవన్నీ చేస్తుంటాడు. అవునా కాదా? ఇవన్నీ భావాలన్నీ కలుగుతూ ఉంటాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయండి? అది సత్యము అని నమ్మాడు కదా. ఆ భ్రాంతి ఎంత భ్రాంతి కలుగు చేసిందో చూడండి. తన అనుభవం అందుతుంది, అది దానికి అతను చెలించిపోతున్నాడు. వాస్తవానికి నిజం అది. మనకి ఇంద్రియాలకు అలా కనిపిస్తూ ఉన్నది అంతే. చూస్తే ప్రతి దాంట్లో 2 స్థాయి నిజాలు ఉంటాయండి. మనం మొదటి స్థాయి నిజంలోనే ఆగిపోతున్నాము. ఈ రిలేటివ్ ట్రూత్ లోనే ఉంటున్నాము. అబ్సల్యూట్ ట్రూత్, ఆ వాస్తవానికి వెళ్ళటం లేదండి. మహాత్ములు ఆ వాస్తవాన్ని దర్శించారండి. ఇక్కడ అందుకే ఒక గొప్ప మాట అంటారండి, జ్ఞానం అంటే ఈ కనిపించే దాని వెంట, ఇప్పుడు కనిపిస్తుంది చూసారా అండి, ఈ కనిపించే దాని చాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడం. ఈ జ్ఞాని ఎండమావిని చూసి మోసపోడు అంటున్నారండి. మనకు కనిపిస్తూ ఉంది కదండి, దీని చాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడము. అందుకే జ్ఞానిని చూడండి, ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో సత్యం అని దీనికోసం పరిగెత్తాడండి. మోసపోడు జ్ఞాని. ఈ మాయా ఇన్ని మర్మాలు ఇంత అందంగా చూపిస్తూ ఉన్నా కానీ మోసపోడు. ఎందుకంటే ఇదంతా అసత్యం అని తెలుసు జ్ఞానికి. ఎండమావి చూసి జంతువు నీళ్లు త్రాగుదామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు. కానీ జ్ఞానం అలా కాదు, దూరం నుంచి చూసి అది ఎండమావి అని చెప్పేసి ఆ జ్ఞానం అతనికి ఉంటుంది. అందుకే జ్ఞాని నిశ్చలంగా ఉంటాడు, పరిగెత్తాడు నీటి కోసం. ఎందుకంటే ఈ కనిపించేది సత్యం కాదు, దీనికి ఆధారంగా అధిష్టానంగా మరి ఒక సత్యం ఉన్నది, అదే అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుసు జ్ఞానికి. అజ్ఞానికి జ్ఞానికి అదేనండి భేదం. ఇక్కడ ఒక విషయాన్ని చూడాలండి, ఈ మొదటి సత్యం, మనం ఏదైతే సత్యంగా అనుకుంటున్నామో ఈ సత్యం, ఈ అనుభవానికి అందే సత్యం, ఇది యథార్థమైన సత్యం కాదు అని తెలుసుకున్నాం కదండి. ఇది సత్యం కాదు అని తెలుసుకున్నంత మాత్రాన మన దైనందిన జీవితం ఉంటుంది కదా, దీని మీద ఆధారపడకుండా మానదండి. ఇది సత్యం కాదు, వాస్తవమైన సత్యం మరి ఒకటి ఉన్నది అని మనకు తెలుసుకున్నంత మాత్రాన, రెండో సత్యం అని తెలుసుకున్నంత మాత్రాన మన నిత్య జీవితము ఈ మొదటి స్థాయి నిజం ఉన్నది చూసారా, దీని మీద ఆధారపడకుండా మానదండి. దీని మీద ఆధారపడే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది అసత్యమైనా కానీ వ్యవహారం నడుపుతూ ఉంటారు. అందుకే ఇది వ్యవహారిక సత్యం అండి. అంతే, వ్యవహారం నడపడానికి దీని మీద ఆధారపడవలసిందే. కానీ మానసికంగా ఆ స్థాయి, రెండవ స్థాయి సత్యం ఉన్నది కదా, దాని మీద దృష్టి ఉండాలండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.